హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు సిగ్మా ప్రో ట్రేడింగ్ ఛానల్. సో మనం నిఫ్టీ 50 చార్ట్ చూస్తున్నాము. కొంచెం బేరిష్గా మొదలైంది మార్కెట్ ఈరోజు. సో చిన్న ట్రేడ్ తీసుకున్నాను పుట్లో ఒక 10 పాయింట్స్ కోసం ట్రై చేద్దాము. సో దీని లాజిక్ ఏంటంటే ఫస్ట్ 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను చెక్ చేసి చూసేసరికి ఫుల్ బేరిష్లో ఉంది. సో చిన్న ట్రేడ్ అంటే స్కాల్పింగ్ కాబట్టి చిన్న ట్రేడ్ తీసుకున్నాను. ఇది కూడా ఒక 10 పాయింట్స్ కోసం ట్రై చేద్దాం. బట్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి సో విల్ సీ మనకి 10 పాయింట్స్ వస్తుందో చూద్దాము. సో నేను 159 దగ్గర ఎంటర్ అయ్యాను. సో ఇది నా ట్రైలర్ సెల్ హిట్ చేసింది. ఓకే, నో ప్రాబ్లం. బట్ మనం ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం కాషియస్గా ఉండాలి. స్కాల్పింగే చేసుకోవడం బెటర్. ఎందుకంటే లాంగ్ స్ట్రాటజీస్ ఏం వర్కౌట్ అవ్వవు. సో చిన్న చిన్న ట్రేడ్స్ చేసుకుని ఒక 10 పాయింట్స్ తీసుకుని ఇలా చేసుకోవడమే. ఎందుకంటే మనం బేసికలీ చిన్న ట్రేడర్స్కి గురించి నేను మాట్లాడుతున్నా. చిన్న ట్రేడర్స్కి 10 పాయింట్స్ చొప్పున ఒక 5 ట్రేడ్స్ పడినా దే విల్ బి ఇన్ గుడ్ షేప్. సో ఒకసారి మనం ప్రీవియస్గా మార్కెట్ ఎక్కడ వరకు సపోర్ట్ తీసుకుందో చూద్దాము. సో ఇది 19th December 2025 మన లాస్ట్ వీక్ అనుకుంటండి. సో ఇది అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందాం. ఆ లో నుంచి సపోర్ట్ తీసుకుని ఈరోజు మార్కెట్ ఇక్కడ అలాగే సస్టైన్ అయింది. సో ఇక్కడ నుంచి ఏమన్నా పుల్ బ్యాక్ తీసుకుని రేపు గ్యాప్ అప్ అవుతుందా ఏంటా అనేది చూడాలి మనం. సో ఇది క్లియర్ కదండి మీకు. ఇక్కడ 19th December లో దగ్గర నుంచి మార్కెట్ అక్కడి నుంచి కిందకి వెళ్ళకుండా అక్కడే సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ మనం చిన్న చిన్న ట్రేడ్స్ చేశానండి. నేను సపోర్ట్ ట్రేడ్స్ చేశాను. ఇక్కడ కాల్ సైడ్ చిన్న ఎస్ఎల్తో జస్ట్ 10-12 పాయింట్స్తో తీసుకున్నాను. ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యింది, ఇంకా వీటిలో అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ హైలో నాకు ఇక్కడ రిజెక్షను. నిన్న ఒక షూటింగ్ స్టార్ వచ్చిందండి. ఆ షూటింగ్ స్టార్ ఏరియాలోనే మార్కెట్ ఈరోజు కూడా అక్కడే దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ మనకి రిజెక్ట్ అయిపోయింది ఈ ప్లేస్లో. ఈ ప్లేస్లో రిజెక్ట్ అయిందండి. సో దీన్ని ఏం చేశానంటే ఇక్కడ నుంచి చూసి ఇక్కడ మనకి ఒక పుట్ సైడ్ ఏమైనా ఆపర్చునిటీ దొరికింది. నాకు ఇక్కడ ఒక చిన్న ఆపర్చునిటీ దొరికింది. సో ఇక్కడ ఒక 10 పాయింట్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి కూడా 10 పాయింట్స్ తీసుకోవడం అంటే మార్కెట్ వెళ్తుంది, కానీ మన ట్రైలర్ సెల్ హిట్ అయిపోయిందండి. ఇలా ఒక చిన్న చిన్న ట్రేడ్స్ చేశాను. సో బేసికల్లీ నేను చేసింది ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ ట్రేడ్ ఒకటి, ఇక్కడ ఒక సపోర్ట్ ట్రేడ్. ఎందుకంటే 19th Decemberలో ఇది ఒక లోని సపోర్ట్ చేసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్ళలేదు. ఒక రిస్క్ తీసుకుని చిన్న రిస్క్తో చేసామండి. సో అలాగే ఇక్కడ పైనుంచి రిజెక్షన్ వచ్చింది. ఇది యాక్చువల్గా చిన్న పుల్ బ్యాక్ తీసుకుని పైకి వెళ్తుంది అనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడికే వచ్చేసింది. డబ్ల్యూ ప్యాటర్న్ అన్నీ వచ్చాయి. సో ఇక్కడ నాకు చిన్న ఆపర్చునిటీ చూసి ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఎక్స్పైరీ కాబట్టి ఇంకా చేయలేదండి. సో ఈ 2 ట్రేడ్స్ మార్నింగ్ ఇందాక మీరు చూసిన ఒక చిన్న ట్రేడ్, ఇలా చిన్న చిన్న 3 ట్రేడ్స్ అయ్యాయి. సో 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 అదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.